ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఈ పైకి ఎక్కియాలంటే కరెంట్ ఉండదు. కాబట్టి ఇట్లా సమస్యలు చాలా ఉన్నాయి. అదేవిధంగా పారిశుద్ధ్యం సంబంధించి డ్రైనేజ్ కాలువలు విపరీతంగా, అసలు మేము గతంలో వారం వారం వచ్చి మున్సిపాలిటీ వర్కర్స్ ఈ డ్రైనేజ్ కాలువలు శుభ్రం చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు ఏం చేయడం లేదు. అధికారులు, మున్సిపల్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా సమస్య పరిష్కరించడం లేదు. బాబా బృందావన్ నగర్లో నీళ్ల సమస్య, పారిశుద్ధ్య సమస్య విపరీతంగా ఉంది. 20 సంవత్సరాల కిందట నీళ్లు బాగా వచ్చేటివి, కానీ ఈరోజు నీళ్లు ఎప్పుడు వస్తుందో తెలియదు. నీళ్లు వచ్చినప్పుడు కరెంట్ ఉండదు, కరెంట్ వచ్చినప్పుడు నీళ్లు ఉండవు. ప్రజలను మున్సిపల్ అధికారులే ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. తాత్కాలికంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కాబట్టి వర్షాకాలం నీళ్ల సమస్య ఏంటండి? ఏం చేస్తున్నారు అధికారులు, ఇంజనీర్లు? అంటే ఆఫీసులకే పరిమితమైనారు తప్ప, ఆఫీసులు అట్లాగే ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగడం తప్ప నిజంగా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. అట్లాగే పారిశుద్ధ్యం, అదే రస్తాలు నడవడానికి లేదు. ఒక పక్క కుక్కలు, ఒక పక్క చెత్త చెదారము, అది ఏదో అడవిలో ఉన్నట్లుగా ఉంది. ఇంత మంచి క్లాసికల్ కాలనీ మొత్తం ఒక్కొక్క ఇంటికి 10,000, 20,000, 30,000 సంవత్సరానికి ఒకసారి ట్యాక్సులు పెంచుతా ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి పన్నులు పెంచడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి వెంటనే కమిషనర్ గారు స్పందించి ఈ ప్రాంతంలో పర్యటించి నీళ్ల సమస్య, పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నారు. వాటర్ సమస్య, శానిటేషన్ సమస్య చాలా ఉంది. కాబట్టి అధికారుల దృష్టికి చాలా మార్లు తీసుకుపోయినాము. వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. దాని మీద ఎవరు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా వాటర్ సమస్య, ఈ వానాకాలంలో కూడా మాకు నీళ్లు రావడం లేదు. చాలా కంప్లైంట్ ఇచ్చినాం, వస్తున్నారు, పైప్ లైన్ బాగలేదంటారు, చూస్తారు, పోతారు, కానీ చేయటం లేదు. దయచేసి కమిషనర్ గారు ఈ బాబా బృందం నగర్ని పట్టించుకొని ఈ శానిటేషన్ని, వాటర్ని డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాం. మాకు ఇక్కడ వాటర్ సమస్య చాలా ఉంది. చాలాసార్లు మేము కంప్లైంట్ కూడా చేసినాము, అయినా కూడా దానికి తగిన చర్యలు తీసుకోలేదు. మాకు మధ్యలో ఎప్పుడన్నా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, కరెంటు పోయినప్పుడు కూడా మాకు వాటర్ రావడం లేదు. కానీ కరెంటు పోయినప్పుడు మాకు వాటర్ మళ్ళీ సపరేట్గా అదనంగా ఒక 1 అవర్ ఇస్తే బాగుంటుంది. మీరు కరెంటు పోయితే మాకు సంబంధం లేదని అంటున్నారు మేము అడిగితే అక్కడ. కాబట్టి మాకు కంపల్సరీగా వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. చాలాసార్లు చెప్పాము.